జయ గురుదత్త. ముక్కోటి ఏకాదశి ఎంతో పర్వదినం, చాలా అంటే శక్తి ఉన్నటువంటి రోజు, మనకు పవిత్రమైనటువంటి రోజు అని చెప్పాలి. మహాశివరాత్రి అంటే ప్రతి సంవత్సరం వచ్చే శివరాత్రి, ఇలాంటి ముక్కోటి ఏకాదశి, కొన్ని పర్వదినాలకు ఈ పాయింట్స్ మనం పెడితే ఏది చాలా బెస్ట్ అంటే ఈ ముక్కోటి ఏకాదశి, మహాశివరాత్రి ఇవన్నీ టాప్ 5లో ఉంటాయి. అంటే అంత పవిత్రమైనటువంటిది, అంత పవర్ఫుల్ డే అని చెప్పాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మామూలుగా తలస్నానం చేస్తాము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం, ఉపవాసం ఉంటాం, ఏదైనా వీలైతే విష్ణు సహస్రనామం చదువుకుంటాం. ఇదంతా ఓకే, మీకు రెగ్యులర్గా తెలిసింది. కానీ ఈసారి మంగళవారం, అందులో భరణీ నక్షత్రంలో ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న దానం చెప్తాను. అది చేస్తే ఎంతో విశేషమైన ధనయోగాన్ని ఒక 6 నెలల లోపు ఆ దానం చేసిన వాళ్ళు పొందుతారు. అయితే దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయంలో 3 కిలోల బియ్యము, ఒక 1/2 కేజీ పంచదార, ఈ 2 దానం చేయాలి. 3 కిలోల బియ్యం, ఒక 1/2 కేజీ పంచదార. ఎవరైతే దానం చేస్తారో వారికి విశేష కుబేర యోగం, లక్ష్మీ యోగం సంభవించి ఒక 6 మాసాల లోపే ఎంతో విశేషమైన ధనయోగాన్ని పొందుతారు. ఆదాయం పెరిగే మార్గం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు.